20 రోజులు ఒకవేళ కాకపోతే ఇంకా సమయాన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ డేస్ కూడా తీసుకోవాలనేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. వాళ్ళు మొట్టమొదటిగా 30th వరకు అని ఈరోజు బీఎస్సీ నిర్ణయం తీసుకుని మళ్ళీ 20th తర్వాత మళ్ళీ ఒక బీఎస్సీ పెట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకునేటటువంటి విధంగా ఈరోజు చర్చించుకున్నారు. సో తప్పకుండా ముఖ్యమంత్రి ఎందుకంటే వాళ్ళు పదే పదే చెప్పడం అయితే చాలా చెప్తారు. 15 రోజులైనా పెడతాం, నెల రోజులైనా పెడతాం, పొద్దున్న నుంచి అంటే రాత్రి 12 గంటల దాకా నడుపుతాం. రాత్రి 12 గంటల దాకా నడపాల్సినటువంటి అవసరం ఏముంది? సమస్యలు అసెంబ్లీ సమావేశాలు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు నడిపిన తర్వాత ఆ రోజు వచ్చేటటువంటి సమస్యలు మరి చర్చించుకున్నాక వాటి మీద ఏ రోజుకు ఆ రోజు మరి సమయాన్ని రాత్రి వరకు అర్ధరాత్రి వరకు జరపాల్సినటువంటి అత్యంతమైనటువంటి విషయం ఏం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఊరికేనే అలాంటి బుల్డోజ్ చేసేటటువంటి కార్యక్రమం, ఎవరిని మాట్లాడనీయకుండా వాళ్ళంతకు వాళ్ళే అధికార పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున సమయాన్నంతా కూడా వాళ్లే తీసుకొని ఎవరిని చర్చకు రానియకుండా చర్చించకుండా అవకాశాలు కాజేసి ఇతరుల నోరు నొక్కి గొంతు నొక్కి బయటికి దోసి సొంత డబ్బా కొట్టుకునికనే ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారు. కానీ ఆ విధంగా కాకుండా మరి పత్రికల్లో అయితే నిన్న మొన్న చాలా హుందాగా ముఖ్యమంత్రి గారు మాట అన్నట్టు వార్తలు వచ్చినాయి. ఎంతసేపు అంటే మాట్లాడదాం, ఎలాంటి రచ్చ లేకుండా సెషన్స్ నడుపుదామని. చాలా సంతోషం. ప్రతిపక్షాలు అన్నప్పుడు తప్పకుండా విమర్శిస్తాయి. ఆ విమర్శను సద్విమర్శలుగా స్వీకరించాలి అధికార పక్షం. కానీ మరి ఈరోజు వాళ్ళే రెచ్చిపోయి మరి అసెంబ్లీలో ఎవరికి మాట్లాడలేకుండా ఎదురుదాడి తీయడం అనేది సరికాదు. కనీసం ఈ సమావేశాల్లో అయినా ఒక చక్కటి చర్చ ప్రజల సమస్యలపై జరుగుతుందని చెప్పి ఆశిద్దాం.